నా యేసన్నా నిన్ను కొలిచెదరావై హృదయ దేవళ ముదమోనా నిన్ను నిల్పి హృదయ దేవళ మందు ముదమోనా నిన్ను నిల్పి భక్తి పుష్పమోలాచే భజించి పూజించి భక్తి పుష్పమోలాచే భజించి పూజించి నిన్ను కొలిచెదరావయ్యా నా యేసన్నా నిన్ను కొలిచెదరావయ్యా. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థనకు వెళ్దాం. దేవుడు సమస్త కార్యం చేసే దేవుడు, ఆయనకు అసాధ్యమంటే ఏమి లేదు. దేవుడు మహాదేవుడు. దేవా, మేము అడగగానే అన్నీ ఇచ్చుతున్న దేవా నీకే వందనములు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి అనేక జనాంగాన్ని తీసుకొచ్చుతున్న దేవానికి స్తోత్రాలు. దేవుని కొనియాడదాం. అనేక కార్యములు మన పట్ల చేస్తున్నారు దేవుడు. వచ్చే వారం నుంచి ఆదివారం పల్లకిడములో నూతన మందిరములో బైబిల్ మిషన్ సన్నిధి పల్లకిడ గ్రామంలో దేవుడు బైబిల్ మిషన్ సన్నిధి ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవానికి వందనములు తండ్రి. అలాగనే మంగళవారం ప్రతి మంగళవారం స్వస్థత ప్రార్థన జరిగించుకుంటున్న దేవానికి వందనములు. రెండవ మంగళవారం ప్రవచన వరములు కలిగిన దైవజనులు ప్రవచనాలు చెప్పే దినము తండ్రి. అట్టి కార్యము జరిగించుకుంటున్న దేవానికి వందనములు తండ్రి. మేమేం వాటి వారము ప్రభా, ఆయన జ్ఞానమైన వారము 3 మందిరములు మాకు ఇచ్చారు తండ్రి, నీకే వందనములు. సామలకోట్ల మందిరమును మహిమగా జరిగించుకుంటున్నారు. రంగంపేట మందిరశాలను ఘనముగా జరిగించుకుంటున్నారు. నూతనముగా ఏర్పరచబడుతున్న పల్లకిడి గ్రామంలో నాయన మందిరమును నీకు ఘనత వచ్చినట్లు జరిగించుకుంటున్నారు తండ్రి, నీకే వందనములు. నాయన తండ్రి, మీరు ఆజ్ఞ లేనిది ఏ పని జరగదునైనా. ఎందుకొరకు ఈ మందిరాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకొరకు ఈ మందిరాలు నిలబెట్టుకున్నారు, నిశ్చిత్తము జరిగించుకోండి. మేము పిలవగా ఎవరు రారు ప్రభా, మీరే పిలుచుకోండి. నిన్ను కనపరుచుకుంటానికి, నిన్ను మహిమపరుచుకుంటానికి ప్రజలను పిలుచుకోండి. నూతన ఆత్మను పిలుచుకోండి. రక్షణ లేని వారిని పిలుచుకోండి తండ్రి. ఈ మందిరమును నింపివేయండి అయా. నీ మందిరము అయా అన్య జనులకు ప్రార్థన మందిరమని మీరు సెలవిచ్చినట్లుగా అన్య జనాంగాన్ని మీరు తోనికి రండి, మీరు తీసుకురండి నాయన. వారు ప్రార్థన చేసే భాగ్యము కలిగి చేయండి అయ్యా, నీకే వందనములు తండ్రి. నాయన వచ్చుచున్న బిడ్డలకు తండ్రి ఎండదెబ్బను వడదెబ్బను తగలకుండా మీరే సహాయం చేయండి తండ్రి, నీకే వందనములు నాయన. నీకే స్తోత్రము తండ్రి. ఈ సన్నిధానంకు తండ్రి పరుగునెత్తుకున్న చెట్లే మీరు సహాయం చేయండి నాయన. అనేక మందికి స్వస్థత కార్యము జరిగింది, అనేక కార్యములు జరిగించండి తండ్రి నాయన. ఈ మందిరములో నువ్వు ఏర్పాటు చేసిన ఈ మందిరము తండ్రి, మీరు ఎన్నుకున్న స్థలము ప్రభా, అనేక కార్యములు జరిగించుకుంటున్నారు తండ్రి. ఈ మందిరములో నువ్వు ఏర్పాటు చేసిన స్థలములో మహిమ సింహాసనం దగ్గర మేము అడగగా అనేక కార్యాలు జరిగించారు ఆయన. షెడ్డు లేదంటే షెడ్డుని ఏర్పాటు చేశారు, రోడ్డు లేదంటే రోడ్డుని ఏర్పాటు చేశారు,
తండ్రి నాయన అనేక గొప్ప కార్యాలు, వాహనము కావాలంటే వాహనము దయచేశారు తండ్రి. నీకే వందనములు నాయన. పలకడి మందిరం కొరకు ఆయన ఈ స్థలములోంచే, ఈ మందిరములోంచే ప్రార్థన చేస్తే అక్కడ పని జరిగించుకున్నారు. నువ్వు దూతలతో పరిశుద్ధులతో అక్కడ పని జరిగించుకొని మీరే మహిమ పొందుకున్నారు తండ్రి. నీకే వందనములు తండ్రి. మేము ఏ పాటు వారమో, చిన్నవారము, పేదవారము, భక్తి లేని వారము, జ్ఞానము లేని వారము అయినా మీ దృష్టి, మీ కన్ను దృష్టి మా మీద ఉంచి అనేక కార్యములు జరిగించుకుంటున్నారు. అయినా ఈ సంవత్సరము రాకడ సభలు జరిగించాలని మీరు ఏర్పాటు చేశారు. మొదటి సభ నైనా సండేడి గ్రామంలో జరిగించుకున్నారు అయ్యా. రెండవ సభ నాయన ఎల్లమెల్లి గ్రామంలో జరిగించుకున్నారు. మూడవ సభ తండ్రి ఒడిసిలేరు గ్రామంలో జరిగించుకున్నారు. నాలుగవ సభ ఎక్కడ జరిగించుకోవాలో, ఎక్కడ నిశ్చితమే ముందు జరిగించుకోండి. రాకడ వార్తలు చాటండి తండ్రి. బైబిల్ మిషన్లో ఉన్న మర్మమైన బోధలు తండ్రి ప్రజలకు తెలియపరచండి నైనానికి వందనములు. బైబిల్ మిషన్ విస్తరింపజేయండి నైనానికి స్తోత్రములైనా. దైవజనుడు కార్చిన కన్నీళ్లు తండ్రి, ఏ కన్నీళ్లు వృధా కాకుండా ప్రభువా బైబిల్ మిషన్ ఎత్తి చూపించండి. బైబిల్ మిషన్ అంటే బైబిల్ చెప్పే పని చేసేదే బైబిల్ పని తండ్రి. బైబిల్ మిషన్ ప్రభువా అట్టి కార్యము జరిగించండి తండ్రి. నీకే వందనములు, నీకే స్తోత్రము తండ్రి. మా పక్షము మీరు ఉండండి నాయనా. మీరు మహిమ పొందుకోండి దేవానికే వందనములు నాయనా. నీకే స్తోత్రములు తండ్రి. నీకే వందనములు తండ్రి. స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు బైబిల్ మిషన్ మందిరములో చేయండి, జరిగించండి. ప్రజల దృష్టి తండ్రి బైబిల్ విషయం వేపుంచుంటు తండ్రి. సిలువ రక్తము తండ్రి పల్లకిడి గ్రామంలో నాయనా అక్కడికి వచ్చే ప్రజల మీద సిలువ రక్తము వెదజల్లుతున్నట్లుగా దర్శనము ప్రభువా. అనేక మందికి రక్షణ కలిగిస్తున్న తండ్రి. నీకే వందనములు తండ్రి. నీకే స్తోత్రములు. మీరే మహిమ పొందుకోండి, మీరే ఘనత పొందుకోండి నాయన. సమస్త కార్యము నీ చేతులు సమర్పణ. మీరే మహిమ ఘనత పొందుకోమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనం పడొద్దు. పలకడం కోసం ప్రార్థన చేయండి. ఆదివారం జరుగుతుంది, మొదటి ఆదివారం. మీకు కావాలనుకున్నావు తండ్రి, మాకు ఇచ్చాం. ప్రతి మంగళవారం మీరు జరిగిస్తున్నారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప మందిరం కట్టించావు తండ్రి అని ప్రార్థించాలి. మొదటి ప్రార్థన మీరు మహాగరుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తివంతుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సమస్తము నీవై ఉండగా ప్రభువా, సమస్తములోనూ నాయన మమ్ములను జ్ఞాపకము చేసుకుని తండ్రి, మమ్ములను మీ బిడ్డలుగా తండ్రి మీ స్వాధీనమందు దాచుకున్న దేవా, మీకు వందనాలు. నీ కుమారుడిచ్చినటువంటి పరిశుద్ధమైన స్వరక్తంతో మమ్మలను సంపాదించుకుని తండ్రి, నీ చిత్తమునకై నీ నడిపింపుతో మమ్మలను ఏర్పాటులో ఉంచుకుని దేవా, ఈ రంగంపేట మండలంలో ఈ బైబిల్ మిషన్ ప్రార్థనాశాలను తండ్రి మీరు వెలుగులోనికి నడిపించుకొనుచు తండ్రి స్థిరపరచుచున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ స్థలములో మీరు ఆసీనులై ఉన్నారని నాయన, సమస్తము నేను చేయగలిగే దేవుడనని ప్రభువు, అనేక పనులలో అనేక మారులు మీరు మాకు రుజువు చేసిన మహోన్నతుడా, శక్తి కలిగిన దేవుడనని నిరూపించుకున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకు అసాధ్యమైన దానిని నేను సుసాధ్యము చేయగలుగుచూ ఉన్న దేవుడనని ప్రభువు, నీ కార్యములు మాకు రుచి చూపించుచున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా.
ఉన్నవాడును అనువాడను నేనే అని చెప్పుటకు తండ్రి, అల్పులము అయోగ్యులము ఎన్నికలో లేని వారమైన మమ్మలను నిలువబెట్టుకుని తండ్రి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా నీవు కార్యములు చేయించుకొనుకున్న దేవా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నా మాట వినువాడు గైకొనువాడు ధన్యుడనున్నట్లుగా ప్రభువా, నీ మాటను శ్రద్ధగా విని నీ చిత్తము నెరవేర్చడానికి నీ సంకల్పముతో నడుచుచూ ఉన్నటువంటి నీ కార్యములు తండ్రి ఘనముగా జరిగించుకొని తండ్రి, జనులకు ఆశ్చర్యము కలిగించు దేవుడనని నిరూపించుకొనుచున్న తండ్రి, నీ కార్యములను బట్టి నీవు చూపించుచూ ఉన్న రుజువులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఎపాటి వారమో తండ్రి, యోగ్యత లేని వారిని నడిపించుకొని చూప్రభు, ఇదిగో సర్వజనులకు నేను దేవుడనై ఉన్నాను, నా మాటను శ్రద్ధగా విని నా ఆజ్ఞకు లోబడు వారికి నేను సమస్త కార్యమును జరిగించుదునని చెప్పినట్లుగా ప్రభువా, నీ ఆజ్ఞకు విధేయులమై ఉన్న మాకు తండ్రి, నీ కార్యములు తండ్రి ఘనమైన కార్యములుగా చేసుకొనుచు ప్రభువా, జ్ఞానము లేని వారిని నీవు నిలువబెట్టుకుని తండ్రి అనేకమైన కార్యములు నాయనా నీ సాక్ష్యముగా తండ్రి నీవు రుజువు చేసుకొనుచున్న మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు. నేను దేవుడను, నేను ఏమైనా చేయగల సామర్థ్యుడనని నిరూపించుకొనుటకు తండ్రి ఈ పేదవారి పక్షముగా తండ్రి, దీనుల పక్షముగానైనా నీవు నిలువబడి చేయుచున్న ప్రతి కార్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ శాలను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ ప్రార్థనాశాలలో ప్రార్థించిన ప్రతి కార్యమును నీవు అంశములను నెరవేర్చుచునైనా ఘనమైన వాటిగా నీవు ఎంచుకొనుచున్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గతించిన వారమందు ప్రభువా, నీవు చెప్పిన మాటను నెరవేర్చడానికి ప్రభువా, అంత్యదినముల వాస్తవాలు రాకడ స్వార్థ సభను వడిసిలేరులో జరిగించుకున్న విధానమును బట్టి నీకు స్తుతులు చెల్లించినప్పుడు తండ్రి నాయనా అయ్యా, ఊహించని దానికంటే అత్యధికముగా నీవు కార్యములు నెరవేర్చుకున్న దేవుడవు ప్రభువా. ఇది నా కార్యము, నేను జరిగించుకుని వాడననినట్లుగా తండ్రి నీవు జరిగించుకుని ఉన్నావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా, మంగళవారము దినమందు ప్రభువా, నీ ఏర్పాటులో నీ చిత్తములో ఉన్నటువంటి ఆ పల్లకడియము గ్రామములో బైబిల్ మిషన్ మందిరమును నీవు ఏర్పాటు చేసుకుని తండ్రి, ఇదిగో ప్రభువా, ప్రతిష్ట మందిర ప్రవేశ ఆరాధన కార్యక్రమమును నీవు ఎంతో ఘనత వచ్చినట్లుగా, నీకు కీర్తి కలుగునట్లుగా తండ్రి నీ కార్యములు జరిగించుకున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, నీ చిత్తము లేనిదే ఏమీయూ జరగదు, నీ ఆజ్ఞ లేనిదే ఏమీయూ జరగదు అనడానికి ఇదే కదా ఆనవాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మానవులు చేయలేనిది తండ్రి నీవు చేయగలిగే దేవుడవు ప్రభువా. ప్రార్థనలు వ్యర్థము కావని, నాకు ఇష్టమైనటువంటి పనిని చేయుటకు మీ ప్రార్థనలను మీ కార్యములను జరిగించువాడను నేనే అని చెప్పుటకు తండ్రి మంగళవారము దినమందు ప్రభువా, అయా నాయనా, నీ కార్యము నీ మందిరము అనేక జనులకు నివాస స్థలమై ఉన్నదని తండ్రి, అనేకులు వచ్చి నేను ఆరాధించుటకును తండ్రి, నీవు వారితో కలిసి జీవించుటకును ప్రభువా తండ్రి
నివాసము చేయడానికి ప్రభువా నీ గుడారమును ఏర్పాటు చేసుకుని తండ్రి, నిన్ను నమ్మిన వారిని నమ్మలేని వారిని తండ్రి ఆ స్థలములోనికి నడిపించుకుని ప్రభువా నీ మందిరము ప్రవేశము యొక్క ఆరాధనలో పాలునందుటకు సహాయము చేసిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు నాయనా నీవు బోధించు కాలమందు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలి ఉన్నట్లుగా తండ్రి నీవు సమృద్ధిని ఇవ్వమని మేము అడిగినప్పుడు తండ్రి మా బలము మా ధనశక్తి లేకపోయినా ప్రభు నాయనా నీవు 5 రొట్టెలు 2 చిన్న చేపలను సమృద్ధి చేసినట్లుగా ప్రభు తండ్రి ధారాళముగా నీవు సమృద్ధినిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎండలో నైనా గాలుపులో తండ్రి విసుగు కొనగా ప్రభు నా దేవుని మందిరము అని ఆశతో ప్రేమతో పిలువబడిన ప్రతి ఒక్కరూ నాయనా స్థలములోనికి వచ్చిన నీవు వడ్డించిన ఆశీర్వాదపు విందును భుజించినందులకు నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. భుజించిన ప్రతి వారి పైన నీ దృష్టిని ఉంచిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. రక్షింపబడిన వారికి రాకడకు సిద్ధపడినట్లుగా తయారు చేయుచున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము కలుగు చేయుచున్న తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. అసలు నీ బట్టి ఏమిటో తెలియక ప్రభువ, వెలుగు ఎక్కడున్నదో తెలియక ప్రభువ నాయన, వెలుగైన దేవుడవు నీవని తెలియక మరుగైపోయిన జనులను సైతము తండ్రి వెలుగులోనికి నడిపించుకోవడానికి నీ దృష్టి నుంచిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. అయ్యా మారు మనస్సునిస్తున్నవాడా నీకు వందనాలు. స్వస్థత లేని వారికి స్వస్థత తండ్రి, విడుదల విమోచనలు కలిగించడానికి నాయనా మందిరము నాయనా పలకడియం గ్రామములో బైబిల్ మిషన్ తండ్రి పరలోకపు గవనిగా నీవు ఏర్పాటు చేసుకొని చూడదు నాయనా. మంగళవారము దినమందు జరిగిన ఆ కార్యము నాయనా నిశ్చిత్తమై ఉన్నది కనుక తండ్రి ప్రభువ బైబిల్ మిషను నాయనా నీవు ఏర్పాటు చేసుకున్నావయ్యా. బైబిల్ మిషను అనగా ప్రభువ పరలోక రాజ్యము పరము చేర్చే మిషను అని తండ్రి నాయనా. బైబిల్లో ఉన్న ప్రతి పనిని చేయవలసినటువంటి బైబిల్ మిషను అని తండ్రి నీవు చాటి చెప్పుటకు ప్రభువ అనేకులు తండ్రి అయా క్రైస్తత్వములో నుండి సార్వత్రిక సంఘములుగా ప్రభువ వధువు సంఘముగా మారడానికి నీవు మలచుకొనుచున్న సంఘమని తండ్రి బయలుపరుచుకోమని అడుగుచు నాను తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా బిడలైన వారు తండ్రి ప్రార్థించగా నీ దృష్టిని నాయనా స్థలముపై ఉంచావు, మందిరమును ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. రేపటి దినము నుండి ప్రభువా నాయనా విశ్రాంతి దినమును ఆచరించుటకును ఆరాధించుటకును ప్రభువా నీ చిత్తములో ఉన్నది కనుక ప్రభువా ఆదివారము విశ్రాంతి దినముగా ఎవరైతే ఎంచుకొని ప్రభువా తమ పనులను ముగించుకొని ఆజ్ఞ పాటించుచురో తండ్రి వారికి సమస్తమును మీరు కలుగు చేయి దేవుడునన్నారు తండ్రి. 6 దినములు కష్టపడి 7వ దినము నాదని మీరు తండ్రి జీవగ్రంథములో వ్రాయించిన దేవుడవయ్యా. ఎవరు నీ ఆజ్ఞను మీరుతారో ప్రభువ అయ్యా వారికి నాయన తెలియపరచడానికి ప్రభువ విశ్రాంతి దినములో ఉన్న ఆశీర్వాదములు ఎట్టి భాగ్యములు కలిగిస్తూ ఉన్నవో రుచి చూచుటకును ప్రభువ రేపటి దినము నుండి ప్రభువ బిడ్డలైన వారికి తండ్రి విశ్రాంతి దినము ఆచరించుటకును ప్రభువ భయముతోనూ భక్తితోనూ నిన్ను ఆరాధించుటకును ప్రభువ నీవేర్పాటు చేసుకున్నటువంటి నాయన ఆ మందిరమును ఎవరు ఆనుకొని నాయనా నిన్ను స్తుతించడానికి తండ్రి నీ చిత్తములో నీ దృష్టిలో ఉన్నారో ప్రభువా మేము పిలువగా ఎవరు రారు తండ్రి
మీరే పిలుచుకోండి. మీరే నాయనా నీ దేవదూతలను పంపించండి ప్రభువా. ఆ మందిరం అంతయు తండ్రి నీ దేవదూతల రక్షణను నాయనా ఉంచండి తండ్రి. పరిశుద్ధులతో నింపివేయండి ప్రభువా. నిత్యము తండ్రి నీ దేవదూత ఆ సన్నిధానంలో నిలువబడి ఉన్నదని నాయనా తండ్రి నాయనా మాకు నీవు చూపించిన విధముగా ప్రభువా నిత్యము దేవదూత నీవు నాయనా ధూపము వేస్తూ ఉండగా ప్రభువా దేవదూతలతో పాటును పరిశుద్ధులతో పాటును మేమును నిత్యము నిన్ను ఆరాధించుటకు ఆ స్థలములో నిలవబడుటకు తండ్రి. అయా పల్లకడియ గ్రామ వాస్తవ్యులకు తండ్రి నీవు కృప చూపిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. బైబిల్ మిషన్ తండ్రి వధువు సంఘము అని, వధువు సంఘము వరుడు ప్రక్కన కూర్చుండు నాయనా సంఘమని నీవు ఎంచి ఉన్నావు గనుక తండ్రి. అయ్యా బైబిల్ మిషన్ నాయనా ఎందరో నాయనా ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు తండ్రి, దూషిస్తూ ఉన్నప్పుడు ప్రభువా నాయనా అయ్యా అన్నీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. కాలము పరిపూర్ణము కాగా సమస్తమును సాధ్యము చేయగలిగే దేవుడవు ప్రభువా. వారి కనులు మరుగు చేసి ఉన్నవి తండ్రి. అయా యథార్థమైన దానిని గ్రహించుటకు మనస్సు లేని వారు తండ్రి. అయ్యా నాయన ఎన్నో అవమానించినప్పటికీ ప్రభువా అన్యులు నీ పాదాలు చెంత పెట్టొచ్చు ఉన్నాము తండ్రి. ఆ గ్రామ వాస్తవ్యులు తండ్రి అందరిలో ఐక్యత భావము కలిగి తండ్రి అయా సేవకులైన వారు తండ్రి ఒకరినొకరు ప్రేమించుకునొచ్చు ప్రభువా. అయా సహోదరులు ప్రభువా ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని నీ వాక్యములో చూపించినట్లుగా ప్రభువా ఈ లోకములోనైనా నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉండలేనప్పుడు తండ్రి నీకు వేదన తండ్రి. నాయనా అట్టి నాయనా శాతాను శక్తులను అంధకార శక్తులను నీవు లయపరచు దేవుడవు ప్రభువా. అయా నాయన అందరూ సహోదర భావము కలిగిండుటకు సహాయము చేయించున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నాయన దీన సంఘమును ప్రేమించి ప్రభువా నాయన మందిరానికి నాయన సంఘముగా కట్టబడే వారిని తండ్రి నాయన ఇశ్రాయేలులకు తోడై ఉన్నట్లుగా ప్రభువా బిడ్డలైన వారికి మాకును తోడై ఉన్న దేవా నీకు వందనాలు. మందిర నిర్మాణము ప్రారంభం మొదలుకు నీ ముగింపు వరకు తండ్రి నీ దేవదూతలను ఉంచి తండ్రి మందిర ప్రవేశ ఆరాధనలోనైనా నీ పరిశుద్ధులందరూ నాయనా స్థలములోనైనా సంచరించి నాయన అనేకుల హృదయాలలో ప్రేరేపణ కలిగించి ప్రభువా ఇది నా పని అని నాయన అందరూ చేసి ఉన్నారు తండ్రి. నాయన మనుషులు చెప్పగా మనుషులు పిలువగా ఎవరు చేయరు తండ్రి. అది కేవలం నీ చిత్తమై ఉన్నది ప్రభువా, నీ దృష్టి అయి ఉన్నది తండ్రి. ఇది నీ కాలవాలనున్నట్లుగా ప్రభు నీ కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరమై ఉన్నవన్నట్లుగా ప్రభువా నీ కార్యమును నీవు జరిగించిన గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా కరెంటు ఎందునైనా ప్రభువా ఎలాంటి నాయనా ఆటంకము లేకుండా చేశావు. కరెంటు పోయినప్పటికీ తండ్రి నీ మాటలు అనేకులు వినడానికి తండ్రి నాయనా శబ్ద తరంగాలను నాయనా నీవు నిర్మించావు తండ్రి. ఆ స్థలమందు ప్రభువా ఏర్పాటు చేశావు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పిలిచిన వారిని అందరినీ తండ్రి ఆ స్థలములోకి నడిపించుకున్నావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, నీకు స్తుతులు తండ్రి. ఇదిగో తండ్రి ఆనాడు నీవు శిష్యులుగా ఎన్నుకోవడానికి తండ్రి ఎవరిని నీవు ఎన్నుకోవాలో, ఎవరిని నీవు శిష్యులుగా నడిపించుకోవాలో నీవు ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళు ముందు ప్రార్థనలు చేసి మీ మాదిరిని మాకు చూపించినట్లుగా ప్రభువు ప్రతి కార్యములకు ముందు ప్రార్థనలు చేయమని తండ్రి
ఉపవాసమే అన్నిటికీ మూలాధారమని, ప్రార్థనే పరిస్థితులను మారుస్తుందని తండ్రి. ఆ ప్రార్థనల ద్వారా తండ్రి అనేక కార్యములు మా పక్షముగా నీవు నిలువబడి చేయుచున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థించగా ప్రతి ఆటంకములను అవలేలగా దాటింప చేయుచున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా, పామరులను ఎన్నుకున్నావు, చేపలు పట్టే జాలరులను తండ్రి, మనుషులను పట్టు జాలరులుగా ఎంచుకున్నావు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, బైబిల్ మిషన్కు ఏర్పాటులో ఉన్న నీ సంఘము, నీ బిడ్డలు తండ్రి, అయ్యా చదువు లేని వారే, జ్ఞానము లేని వారే తండ్రి. ఆనాడు తండ్రి సీమోను, పేతురు, యోహానులు చదువు లేని వారే, జ్ఞానము లేని వారే తండ్రి. నాయన నీ శిష్యులుగా మార్చుకున్నావు తండ్రి, మనుషులను పట్టు జాలరులుగా మలుచుకున్నావు తండ్రి. నాయన ఎన్నో ఖండాలలోని స్వార్థను చాటి హతసాక్షులుగా మారిపోయినట్లుగా ప్రభువు, ఇదిగో తండ్రి జ్ఞానము లేని వారే ప్రభువు, పేదవారే తండ్రి, అయ్యా చదువు లేని వారే ప్రభువ, పామరులే తండ్రి, నీ సంఘముగా ప్రభు బైబిల్ మిషన్ కావాలని తండ్రి, వధువు సంఘములో మేము ఉండాలని ప్రభువ వారు కార్చిన కన్నీరు ప్రభు, వారు అడిగిన మాటను బట్టి పల్లకడియము గ్రామంలోని ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ ప్రార్థన స్వస్థత మందిరమును బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. బిడ్డలైన వారిని జ్ఞానముతో నింపండి ప్రభు. అయ్యా మేము జ్ఞానము లేని వారిని మేము ఏమి చేయగలమని వారు అనుకొనుచూ ఉండగా ప్రభు, ప్రార్థనా యోధులుగా మార్చుచున్న తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. పనికొచ్చే పాత్రలుగా మలుచుకొనుచున్న తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. యజమానులకు ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా, ఒక మూల కంబములుగా తండ్రి వారిని మార్చుకొనిచ్చు మలుచుకొనిచున్న ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆ గ్రామమంతా ప్రభువా వీరిని బట్టి ప్రభువా, వీరా ఎంత ప్రార్థనలు చేస్తున్నారా, ఎంత జ్ఞానమును వీరు నొందుకున్నారా. ఈ ప్రార్థన బైబిల్ మిషన్లో ఎంత శక్తి ఉన్నదానున్నట్లుగా ప్రభువా వారిని మీరే మలచుకోండి ప్రభువా. దివారాత్రులు నిన్ను ధ్యానించువారుగా తండ్రి, ఆ మందిరములో ప్రభువా జ్ఞానము లేని వారికి జ్ఞానమును దయచేయి ప్రభువా. శక్తిహీనులకు శక్తితో నింపు తండ్రి. మనుష్యులను బలహీనత తట్టు కాక నీ దేవుని శక్తిని పొందుకున్నట్లుగా ప్రభువా మా దీన సంఘమునకు దయచేయుచున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ యొద్దకు వచ్చి నేర్చుకొనున్నట్లుగా ప్రభువా, నా యొద్దకు వచ్చి మీరు కూర్చుంటే సమస్తమును నేను నేర్పేదనన్నావు తండ్రి. నీ భారమంతా నా పైన వేయమన్నావు తండ్రి. రేపటి దినము నుండి ప్రభువా నీ బిడ్డలైన వారు తండ్రి నీ గుడారములో నాయన నివాసము చేయడానికి నీ చిత్తములో ఉన్నది కనుక ప్రభువా విశ్రాంతి దినము ఆచరించినట్లుగా ప్రభువా నీవిచ్చినటువంటి రక్షణను ప్రభువా కడవరకు భయముతోనూ వణుకుతోనూ కాపాడుకున్నట్లుగా సహాయము చేయి తండ్రి. ఎంతవరకు వారి రక్షణను వ్యర్థముగా విడిచిపెట్టారు తండ్రి, తెలిసి తెలియనట్లుగా ఉన్నారేమో తండ్రి. నాయన రేపటి దినము నుండి ప్రభువా అసలు నీ రక్షణను ఎలాగూ కాపాడుకోవాలి, ఈ రక్షణే పరలోకమునకు మార్గమై ఉన్నదని ఎరిగినట్లుగా ప్రభువా నీ వాక్యము ద్వారా ప్రభువా మా మనస్సులలో ఉన్నటువంటి మురికిని కడిగి వేయుటకు తండ్రి నీ వాక్యము చాకలి సొప్పు వంటిదిగాను తండ్రి, కంసాలి అగ్ని వంటిదిగాను ప్రభువా
మీరు మాతో మాట్లాడమని రేపటి దినము నుండి ప్రభు ఆ సంఘమును ఆనుకొని ఉన్న ప్రతి బిడ్డను నాయన మస్టుని కడిగి వేసి తండ్రి, మలినమునంతయు తీసివేసి ప్రభు మేలిమి బంగారు వలె ప్రభు శ్రేష్టమైనటువంటి ఈవులుగా మమ్మలను మలుచుకొని తండ్రి నీ రాజ్యములోనికి వారసులుగా చేసుకున్నట్టుకు అయ్యా రేపటి దినము నుండి ప్రభు ఆ మందిరములో మేము ఉండడానికి సహాయము చేయుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. రక్షణ లేని వారి కొరకు మేము అంగలార్చడానికి తండ్రి, రక్షింపబడిన వారు రాకడకు సిద్ధపడడానికి మేము ప్రార్థించే ప్రార్థనా పరులుగాను మమ్మలను మలుచుకో తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఎందరు బిడ్డలు నీ చిత్తములో ఉన్నారు, ఎందరి బిడ్డలు నీ ఉద్దేశ్యములో ఉన్నారు, వారిని అందరినీ తండ్రి ఆ స్థలములో నీవు తోడుకుని రండి ప్రభువా. నీకు స్తుతులు దేవా. నాయనా ఇదిగో తండ్రి ఆ గ్రామమంతయు నీ దేవదూతను పంపించండి, మీరే పిలుచుకోండి. ఎందరి జనులు నీకు ఆ స్థలములో వచ్చుట నీకు ఇష్టమో, ఎందరు రాకుండా నీకు ఇష్టమో వారిని ఆపు చేయువాడవు నీవు. ఇష్టమైన జనులను నడిపించుకుని దేవుడవు ప్రభువా. నీకు వందనాలు. 99 సంవత్సరముల వృద్ధునికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ను గాలి ఉన్నంత వరకు వ్యాపింప చేసినట్లుగా ప్రభువా ఈ దినము బైబిల్ మిషను నాయన నీవు వ్యాపింప చేయుచున్న విధమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి, వందనాలు. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నీవు ఆశీర్వాదకరముగా మార్చండి తండ్రి. మా పైన ఉన్నటువంటి నాయన ఆటంకములను అవలీలగా దాటింప చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఇదిగో తండ్రి ఈ రంగంపేట ప్రార్థనా స్థలమును నీవు ఎందుకు ఎన్నుకున్నావో, ఈ స్థలములో నీ చిత్తమేమై ఉన్నదో జరిగించు ప్రభు. నాయన ఎన్నో మారులు, ఎన్నో అడ్డులు, ఆటంకములు కలిగినప్పటికీ నీ ప్రభు నీ చిత్తము నెరవేర్చడానికి మేము సిద్ధులమై ఉన్నాము తండ్రి. నీ మందిరము అనేకులకు నివాస మందిరమై ఉన్నది తండ్రి. ఈ స్థానంలో నీవెన్నో కార్యములు చేస్తావు. అడుగు వాటిని నాయన 7 మెట్ల ధ్యానమందు ప్రార్థించగా తక్షణమే నెరవేర్పులోనికి ఇచ్చిన దేవుడవు ప్రభువా. అయ్యా నాయన ప్రార్థించిన వారిని తండ్రి ఎన్నో అంశముల కొరకు మేము ప్రార్థించాము తండ్రి. అంశములు నెరవేర్చిన దేవుడవు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు బయలుపరుచుకోండి తండ్రి. అయా రాకడ సమీపమై ఉన్నది తండ్రి. రాకడ గురుతులలో మేమున్నాము తండ్రి. గ్రహించలేని వారికి నాయనా గ్రహించినట్లుగా చేయుచున్న తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయా సాతాను చెలరేగిపోవచ్చు ఉన్నది తండ్రి. అయా రక్షింపబడిన వారిని సైతము తండ్రి మోసములోనికి పడవేయాలని తండ్రి ఎన్నో కుట్రలు కుతంత్రములు పన్నుచూ ఉన్నప్పుడు ప్రభువా వాడి కుతంత్రములు ఎరిగిన దేవుడవు ప్రభువా. అన్నియు నాయనా నీవు చూచుచున్న దేవుడవు తండ్రి. సమస్తమును నీకు అప్పగించు ఉన్నాము. ఎందరి బిడ్డలు తండ్రి రావాలని ఆశ కలిగి రాలేని స్థితిలో నీ వైపు తేరి చూస్తూ ఉన్నారు. వారి అంశములను నీ పాదాలు చెంత పెట్టుచున్నాము దేవా. ఇదిగో తండ్రి వేసవి కాలము తండ్రి. అయ్యా వేసవి కాలము వల్ల వచ్చు అయ్యా అనారోగ్యములు నీ చేతులకు సమర్పణ తండ్రి. ఎండ వల్ల గాల్పుల వల్ల కలుగు శారీరకమైనటువంటి బలహీనతలు తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. వృద్ధులను కాపాడు తండ్రి. చిన్న బిడ్డలకు తోడై ఉండండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకు తోడై ఉండండి ప్రభువా. నీకు వందనాలు. అయ్యా అన్నీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి.
ఈ సంఘమును నాయన విశాలపరచుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నిక లేని నాయన, జ్ఞానము లేని నీ సేవకుడిని ఎన్నుకొని తండ్రి 3 మందిరాలు ఇచ్చిన దేవుడవు ప్రభువా. ఎందరికో లేని భాగ్యము తండ్రి నీ సేవకుడికి ఇచ్చావు ప్రభువా. అందును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నూతనముగా నిర్మింపబడిన పలకడియము మందిరమును తండ్రి నీవు ఏ చిత్తముతో నిర్మించుకొని ఉన్నావు ఆ చిత్తమును సిద్ధింపచేయి దేవుడవు తండ్రి నీకు వందనాలు. సామర్లకోట మందిరము నీ చేతులకు సమర్పణ తండ్రి, విశాలపరచుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రంగంపేట సంఘమును, రంగంపేటలో ప్రార్థనాశాలను నీవు విశాలపరచుచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మనుష్యుల వైపు కాక తండ్రి, రాజుల వైపు కాక ప్రభువా, అధికారుల వైపు కాక తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని నాయన నీవెన్నడూ త్రోసివేయని దేవుడవు ప్రభువా. నీ వైపు చేతులెత్తుతూ ఉండగా బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన మీతో చెప్పినది చేయుడు అను మాటను తండ్రి నెరవేర్పులోనికి నడిపించుకొని ఉన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ధనము లేని వారము ప్రభువా, బలము లేని వారము తండ్రి, బలహీనులము ప్రభువా. నీ సేవకుడను తండ్రి, నీ దాసుడును ప్రభువా, నీవు నడిపించుకో ప్రభువా. అయ్యా అడ్డులను ఆటంకములను నాయన ఎరుకో గోడలను కూల్చివేసినట్లుగా ప్రభువా అన్నియు నీవు తండ్రి సరిచేయుచున్న దేవుడవు ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నట్లుగా ప్రభువా అను మాటను నెరవేర్పులోనికి నడిపించుకొనుచున్న తండ్రి నీవు దేవుడవని ప్రభువా, నీవే దేవుడవని నమ్మిన వారము తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడని సర్వము నీదయని నమ్మిన వారము తండ్రి. నాయన నిన్ను ప్రచురపరచాలని, నిన్నే చూపించాలని ప్రభువా నాయన మేము నడుస్తూ ఉండగా ప్రభువా నీ ప్రేమతో నాయనా నీ పనివాణిని నడిపించండి తండ్రి. నీ శక్తితో నింపండి ప్రభువా. సమస్తమును చూచుచున్న దేవుడవు ప్రభువా, నీకు మరుగైనది ఏదియూ లేదు ప్రభువా. అయ్యా నీవన్నీ తేరి చూస్తూ ఉన్నావు, తేటగా చూడగలిగే దేవుడవు ప్రభువా. మేము కూర్చుంటుట నీకు తెలుసు ప్రభువా, మేము నిలవబడుట నీకు తెలుసు తండ్రి. మా అంతరంగములో ఉన్నటువంటి ఆలోచన ఎరిగిన దేవుడవు నాయన, నీకు మరుగైనది లేదు. నిన్ను దాటి మేము ఏమీ చేయలేము ప్రభువా. నీకు దూరముగా ఉండి, నీకు వేరే ఉండి మేమేమీ చేయలేము. నీవు చెప్పినట్లే నాయన మేము నడవడానికి తండ్రి నడిపిస్తూ ఉన్న నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను దేవా. నడిపించుకో తండ్రి, నీ చిత్తము ఏమై ఉన్నదో నడిపించుకో ప్రభువా. నీ కార్యములు జరిగించుకో తండ్రి. వచ్చిన వారినందరినీ దీవించు ప్రభువా. ఎండ వలన రాలేకపోయిన బిడ్డలను తండ్రి, వారి వారి కార్యక్రమముల వలన రాలేకపోయిన బిడ్డలను తండ్రి దయతో జ్ఞాపకము చేసుకో. వారి అంశములను నెరవేర్చు తండ్రి. ఎందరు బిడ్డలు ప్రార్థనలు చేయమని ప్రార్థనా విజ్ఞాపనలు కోరి ఉన్నారు తండ్రి నాయన, అవన్నీ నీ పాదాలు చెంత పెట్టుచున్నాను తండ్రి. మీరు జ్ఞాపకము చేసుకోండి, ఆమెను పలకండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. మొదటి ప్రార్థన తండ్రి, నా స్తుతులు అందుకోండి. ఎన్నో నాయన ఊహించు వాటి కంటే అధికముగా కార్యములు జరిగించిన దేవుడవు తండ్రి. నీకేమిచ్చి రుణము తీర్చుకోగలవు ప్రభువా.
స్తుతులు తప్ప ఏమీ చెల్లించలేని అభాగ్యులము తండ్రి. నాయనా, మా నుండి నీవు కోరేది తండ్రి నమ్మకమైనటువంటి నీ ప్రేమ, నమ్మకమైనటువంటి విశ్వాసము, నమ్మకమైనటువంటి భక్తి నీవు కోరుచు ఉన్నావు తండ్రి. ధనధాన్యములు కోరే దేవుడవు కాదయ్యా, అన్నయ్యూ నీవై ఉన్నాయి తండ్రి. మేమేమివ్వగలము నీకు దేవా? నీవు కరుడవని, నీవే నమ్మదగిన దేవుడవని, గొప్ప దేవుడవని తప్ప, స్తుతించుట తప్ప మేమేమీ చేయలేము ప్రభు. అట్టి భాగ్యమును మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి. అట్టి కార్యములు మా పక్షము నిలవబడి నీవు చేయించు ఉన్నందులకు నీకెన్నో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నాయనా, పల్లకడేము గ్రామం నుండి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వాదకరముగా మార్చండి నాయనా. నీకు స్తుతులు. అలాగే ప్రభువా, ఈ దినము వచ్చిన బిడ్డలందరినీ నాయన నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి ప్రార్థన నా ప్రతి విన్నపములో మీ పాదాలు చెంతకు చేర్చుకోండి. నీ సేవకుడు వాక్యము చెప్పుచూ ఉండగా నీ సిలువ చాటును నీ సేవకుని మరుగుపరచుకుని తండ్రి మీరే మాతో మాట్లాడమని అన్నీయు నీ పాదాలు చెంతకు చేర్చుకొని ఆమెనని పలుకుచూ ఉన్నటువంటి మమ్మలను దీవించి ఆశీర్వదించడానికి సిలువ వేయబడి 3వ దినమందు లేచి ఆరోహణమై పునరుత్థాన శక్తితో మమ్మలను నింపివేసినటువంటి పునరుత్థానుడైన యేసువారి నామమున ఈయన చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనుచు ఉన్నాము తండ్రి. నాకేమి ప్రభువా నాదుండా ఇక నాకేమి ప్రభువా నాదుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుకానాకిని కొదువా నాదుండా. ఎవరు మౌనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎన్నో ఘనమైన కార్యములు మన పక్షంలో చేస్తున్నారు. దేవుని కొనియాడదాం, దేవుని స్తుతిద్దాం. అలాగనే రేపు జరిగే కార్యము కొరకు ఆదివారము పలకడిలో జరిగే మొదటి ఆరాధన ఘనంగా జరిగించండి. ఆయన ప్రతి మంగళవారం జరిగే స్వస్థత ప్రార్థనలు ఘనంగా జరిగించండి. అలాగనే 25వ తారీఖు జరిగే నాయన గృహ ప్రవేశము తండ్రి రంగంపేటలో మీరు మహిమగా జరిగించుకోండి తండ్రి. సమయానికి ప్రారంభించి సమయానికి ముగించే భాగ్యం కలిగించేయండి తండ్రి. మీరు ప్రార్థన చేయక అనేక కార్యములు చేస్తున్నారు తండ్రి. మీకే వందనములు. అనేక కార్యములు చేస్తున్న దేవానికి స్తోత్రం అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అందరూ ప్రార్థన చేయాలి. ఏ పాట భారము తండ్రి, విలువలేని వాళ్ళము, శక్తి లేని వారము తండ్రి అని ప్రార్థన చేయండి. నీ పాదాల దగ్గరికి వచ్చి మా విన్నపములను తండ్రి నాయన నీ పాదాల దగ్గర పెట్టి మేము అడుగుచుకుంటుండగా మా విన్నపములను ఆలకించుచున్న దేవుడు, మమ్మల్ని చూచుచున్న దేవుడు కనుక ప్రభు నాయన నిన్ను బట్టి ప్రభు మేము ప్రార్థించుచున్నాము నాయన. నీకు వందనములు స్తోత్రములు నాయన. నీకు ప్రభు ఆయన
ఈ రంగంపేట మండలంలో తండ్రి నాయన ఈ ప్రార్థన స్థానంలో తండ్రి నాయన ఎన్నుకున్న దేవుడు కనుక ప్రభు నాయన ఈ ప్రార్థన స్థాలను బట్టి ప్రభు నాయన ప్రార్థించు నాయన ఈ ప్రార్థన స్థానంలో తండ్రి అనేక కార్యములను జరిపించుతున్న దేవుడు నా యేసయ్య నీకు వందనాలు స్తోత్రములు. ఎన్నో కార్యములు చేస్తున్నావు తండ్రి నాయన ఎన్నో రోగములను మాన్పివేసింది ఎందరో బిడ్డలకు తండ్రి స్వస్థత కలిగించు నాయన నిన్ను అడగగా తండ్రి ప్రతి బిడ్డ రోగంలో నాయన స్వస్థపరిచి ఉన్నాము నాయన నాయన 3 సంవత్సరముల నుంచి ఈ ప్రార్థన స్థాలను నాయన నడిపించుకునిచున్న విధానమును బట్టి వందనములు స్తోత్రములు నాయన ఈ ప్రార్థన స్థాలలో తండ్రి ఏదడిగినా ఇచ్చిన దేవుడు నాయన ఇదిగో ప్రభు నా యేసయ్య కరెంటు లేదంటే ప్రభు కరెంట్ ఇచ్చిన దేవుడు నాయన రోడ్లు లేదంటే ప్రభు రోడ్లు దయచేసిన దేవుడు నాయన ఇదిగో నా తండ్రి వంటశాలను తండ్రి నాయన ఆయన సెటిల్ ఇచ్చిన దేవుడు నాయన అనేక రోగులను తీసుకురావడానికి నా వాహనం కావాలంటే తండ్రి వాహనం దయచేసిన దేవుడు ఆ వాహనం ద్వారాగా ప్రభు అనేక రోగులు వచ్చి స్వస్థత పొందుకుని ప్రభు విడుదలను పొందుకుని ప్రభు ఆయన వెళ్ళి ఉన్నారు ఆ వారిని బట్టి వందనములు స్తోత్రం ఇంకా నువ్వు ప్రభు నాయన ఈ రంగంపేట మండలంలో తండ్రి నాయన రోగులను పడి ఉంటే ఆ బిడ్డలను తండ్రి నాయన మీరే పిలుచుకోండి మీరే మలుచుకోండి ప్రభు ఈ ప్రార్థన స్థాలకు తండ్రి పిలుచుకుని నాయన మేము పిలవగా ఎవరు రారు మీరే పిలుచుకుంటే ఎలా వేసి పిలుచుకుంటానని సెలవిచ్చిన దేవుడు కనుక మీరే బయలుపరుచుకుని నాయన ఈ ప్రార్థన స్థాలను ఘనపరుచుకుంటే ఈ రంగంపేట మండలంలో ఈ స్థాలను ఎందుకైతే నిలబెట్టుకుని నాయన ఆయన ప్రార్థనలు చేయించుచున్నావు మాకైతే తెలియదు కానీ అన్నీ తెలిసిన దేవుడు కనుక నాయన ఈ ప్రార్థన స్థాలను ఘనపరచండి మహిమపరచండి ఈ రంగంపేట మండలం అంతయు తెలిసి తప్పుతుంది మీరే సహాయం చేయండి ఇంకా నువ్వు ఎందరి బిడ్డలకైతే తండ్రి నాయన ఈ ప్రార్థన స్థాల కొరకు తెలియక తండ్రి నాయన ఉన్నారు ప్రతి బిడ్డకి తెలియపరచండి ప్రతి బిడ్డని దగ్గరికి వచ్చి నిన్ను చూసి భాగ్యం దయచేయండి వందనములు స్తోత్రం నాయన ఇక్కడ ప్రార్థించగా నాయన అనేక కార్యములు చేసి ఉన్నావు నాయన సండ్రేడు గ్రామంలో తండ్రి నాయన నీ రాకడ సభల తండ్రి నాయన ఘనముగా చేయించుకున్నావు నాయన ఎందరు పిలిస్తే ప్రభు వస్తారు నువ్వు పిలుచుకున్నావు తండ్రి ఎంతో ఘనముగా జరిపించుకుని ఉన్నావు తండ్రి అలాగే తండ్రి 2వ సభల ప్రభు వల్ల తండ్రి నాయన ఎదుగు తండ్రి నాయన ఎంతో మహిమాత్మగా జరిపించుకుని ఉన్నావు నాయన నా తండ్రి గలమెల్లి గ్రామంలో ప్రతి బిడ్డని నడిపించుకుని ప్రభు ఘనముగా జరిపించుకున్నావు నాయన 3వ సభ తండ్రి ఆయన నీ పాదాల దగ్గర అడగగా తండ్రి మహిమాత్మే తండ్రి నాయన ఒడిసలే గ్రామంలో తండ్రి నాయన సాతాను వెంబడించిన నువ్వు ప్రభు సాతాను నుంచి విడుదలనిచ్చి ప్రభు ఎందరో బిడ్డలు ప్రభు నాయన సభ పెట్టద్దని ఆటంకమ పరిచిన నువ్వు తండ్రి నాయన నేనున్నానని సెలవిచ్చి తండ్రి అత్యంతకంగా తండ్రి నాయన ఘనముగా జరిపించుకున్న దేవుడు నాయన అక్కడ నాయన మందు కాల్పులను మాకు వినిపించకుండా మా చెవులను మందము చేసి ఎంతో మహిమగా తండ్రి నాయన వడిసలే గ్రామంలో తండ్రి నడిపించుకున్నావు నీకు వందనములు స్తోత్రములు నాయన పలకడి మందిరము తండ్రి నాయన నువ్వు ఎంచుకున్నావు నాయన రేపటి దినబంధు ప్రభు మొదటి ఆధారముల తండ్రి ఆరాధనలో ప్రభు ఎందరి బిడ్డలను ఏర్పాటు చేసి ఉంచావు తండ్రి నాయన ఎందరి బిడ్డల కొరకైతే ప్రభు నాయన తండ్రి ఆ మందిరమును నిలబెట్టుకున్నావు తండ్రి ప్రతి బిడ్డ తండ్రి ఆ మందిరంలోకి తండ్రి వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి
నాయన మా హృదయములను మార్చి ప్రతి బిడ్డ హృదయమును మార్చి తండ్రి బైబిల్ మిషన్ మందిరములకు తండ్రి వెళ్ళుటకు తండ్రి ఆ మందిరంలో సింహాసనంపై తండ్రి దేవుడు ఉన్నాడని ప్రభు ప్రతి బిడ్డ తెలుసుకుని ఆ మందిరంలోకి తండ్రి వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి, మీరే పిలుచుకోండి ప్రభు. నేనైనా ఆ పల్లకడి గ్రామంలో తండ్రి ఎవరి కొరకైతే ప్రభు ఎందరు బిడ్డల కొరకైతే తండ్రి నైనా నిలవబెట్టుకున్నావు తండ్రి ఆ మందిరం మీరే కట్టించుకున్నారు తండ్రి. ప్రతి బిడ్డని నైనా మీరే పిలుచుకోండి ప్రభు. నైనా ప్రతి బిడ్డకి తండ్రి మీరు తెలియపరచండి యేసయ్యా. నైనా మొదటి ప్రార్థన ప్రభు మొదటి దినమందు తండ్రి ఘనముగా జరిపించుకో ప్రభు. ఆ పల్లకడి మందిరం నైనా నింపివేయండి ప్రభు. నైనా మీకు వందనములు స్తోత్రములు. అలాగే ప్రభు మంగళవారం దినమందు నైనా మీరు మహిమ స్వస్థం సాలగా తండ్రి నైనా వరములు ఇచ్చే సాలగా తండ్రి నైనా మంగళవారం దినమందు ఏర్పాటు చేసుకున్నాం. ఆ మంగళవారం దినమందు ప్రభు నైనా ప్రతి బిడ్డను మీరే పిలుచుకోండి నా యేసయ్య మీకు వందనములు స్తోత్రములు. ప్రతి బిడ్డ నీ దగ్గరికి వచ్చటం మీరే సహాయం చేయండి. ఎందుకు పనికిరానటువంటి వాటిని ఎంచుకుని ప్రభు 3 మందిరములు ఇచ్చారు. ఆ 3 మందిరములను ఘనముగా జరిపించండి. ఆ 3 మందిరములను నింపివేయండి తండ్రి. నువ్వు ఎంచుకున్నావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. మేము కట్టాలని కట్టలేము ప్రభు. మా ఉద్దేశంలో ఉన్నది మేము చేయలేము. నీ ఉద్దేశంలో ఉన్నవి కనుక ఆ 3 మందిరములను కట్టించుకున్న దేవుడు ఆ 3 మందిరములను కన్ను దృష్టిలో ఉంచుకుని ఆ 3 మందిరముల చుట్టూన్నది నాయన నీ కంచి నీ దేవదూతలను కాపురం ఉంచండి. సాతాను శోధనలు నాయన దూరపరచండి. నీకు వందనములు స్తోత్రములు. నాయన మీరు ఎంచుకుని ఆ బిడ్డను నడిపించుకున్న విధానమును బట్టి వందనములు స్తోత్రములు. నాయన నా తండ్రి ఆ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి సత్యించి నాయన 3 మందిరములను తండ్రి ఘనముగా జరిపించే భాగ్యములు తండ్రి నీ కుమారుడికి దయచేయమని అడుగుచున్నాను. నీ చిత్తమే కానీ మా చిత్తము కాదు. మేము అడుగుట మా వంతైతే కార్యములు చేయటం నీ వంతు. కార్యములు చేసే దేవుడు ఎందరు కట్టలు కట్టినను ప్రభు విడుదలనిచ్చే దేవుడు ఎందరు నా ప్రభు నైనా కట్టి వేయాలన్న నైనా బంధములు బంధించాలన్న అవి నా తండ్రి నెరవేరవు కనుక నీ చిత్తంలో ఉంటే ప్రభు ఈ ప్రార్థన సాలను ఘనపరచండి, మహిమపరచండి. అనేక కార్యములు తండ్రి నాయన ఈ ప్రార్థన సాల ద్వారా జరిపించుతుంది. నాయన నీ రాకడ వార్తలు చెప్పుటకు తండ్రి మీరే సహాయం చేయండి. నాయన ఎండ వలన కానీ పొడవ గాలుల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కాపుదల రక్షణ మాపై వచ్చింది. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. పలకడి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఏమీ తెలియనటువంటి వారి ప్రభు ఆ బిడ్డలకు ప్రార్థనలను నేర్పించండి. మీ ప్రార్థన మందిరంలో తండ్రి ప్రతి బిడ్డ ప్రార్థించే భాగ్యంలో ప్రతి బిడ్డకి దయచేయండి. మీకు వందనములు స్తోత్రములు. నాయన గొప్ప ప్రార్థన పనులుగా తీర్చిదిద్దండి ప్రభు. ఏమి రాకపోయినాను తండ్రి మీరు నేర్పించే దేవుడు అయ్యా, మీరు నేర్పించండి ప్రభు. ఆ బిడ్డలను నాయన ఒక ప్రార్థన పరులుగా తండ్రి నిలబెట్టుకో ప్రభు. ఆ పల్లకడి గ్రామం మందిరంలో తండ్రి ఆ బిడ్డల వలన ప్రభు అనేక బిడ్డలు వచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయండి. ప్రతి బిడ్డ ప్రభు ఈ నామంలో తండ్రి నైనా బ్రతికే బిడ్డలుగా తండ్రి నాయన నీ సేవలో నాయన బ్రతికే బిడ్డలుగా తండ్రి నీ కొరకు దీవించుటకు నాయన ఆ పల్లకడి గ్రామం అంతయు ప్రభు నాయన ఆ బిడ్డలను నా తండ్రి సువార్త చెప్పి బిడ్డలుగా తండ్రి
ప్రతి బిడ్డని నడిపించే బిడ్డలుగా తండ్రి వచ్చిన బిడ్డలకునైనా శక్తిని బలాన్ని దయచేసి తెలివిని దయచేసి ఎలాగ పిలవాలో తండ్రి ఆ బిడ్డలకు నేర్పించండి. మీకు వందనాలు, స్తోత్రములు. నైనా ప్రతి కార్యం చేసే దేవుడు తండ్రి నైనా మేము అడుగుచున్నాము. ఆ పల్లకడి మందిరంలో ఉన్న తండ్రి ఘనపరచండి, మహిమపరచండి తండ్రి. మహిమ స్వస్థ మందిరముగా పేరు పెట్టుకున్నాం. మహిమార్థమై నా తండ్రి జరిగించు. మంగళవారం దినమందు నాయన ఎందరో బిడ్డలు వచ్చి తండ్రి నాయన నీ మందిరంలో తండ్రి ప్రవేశింపగల ఎంతో ఘనపరిచారు, మహిమపరిచాము నాయన. మేము ఊహించలేని రీతిలో ప్రభు నాయన ఆ రోజులో ప్రభు ఎందరో బిడ్డలు ప్రభు నిన్ను చూసి ఆనందపడి ఉన్నారేమో. అందరు బిడ్డలను ప్రభు ఈ మందిరంలో రప్పించుకొని నాయన మీరే ఆ బిడ్డలకు తండ్రి ఆ హృదయంలో తండ్రి ఆయుధపరచండి ప్రభు. ప్రతి బిడ్డ తండ్రి వచ్చుటకు సహాయం చేయండి నాయన. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన సోమరకట మందిరములు తండ్రి విశాలపరచండి నాయన. మీరే ఘనపరచండి తండ్రి నాయన. ఈ సాగం దీవించి ఆశీర్వదించండి. మీరు ఎంచుకున్నారు, మీరే కట్టించుకుని ఉన్నారు. అన్నీ సమస్తము నీకే తండ్రి. మీరు సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. మా ఉద్దేశములలో ఏమై ఉన్నవో అనేక ఆత్మలను రక్షించాలని ప్రభు నాయన నాయన నీ సేవకుని ఉద్దేశంలో ముందుకని నేను అక్కడ పల్లకడి మందిరం పెట్టించుకున్నావు. నీ సంస్కారములు లేక ఎందరో బిడ్డలనైనా వ్యర్థంగా తండ్రి కూర్చుని ఉన్నారు. ఆ ప్రతి బిడ్డను మార్చుటకు తండ్రి నీ కుమారునికి శక్తిని బలాన్ని దయచేయండి. మంచి వాక్యముల ద్వారా పల్లకడి మందిరంలో నా తండ్రి మరి మహిమపరచండి. ప్రతి బిడ్డ నా తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చే భాగ్యములు దయచేయమని అడుగుచున్నాను. నీకు వందనములు, స్తోత్రములు. రేపు 25వ తారీఖున గృహప్రవేశములు ఘనముగా జరిపించుకుని ఆయన మీరే మహిమాత్రమే జరిగించుకుని అడుగుచున్నాను. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకి నా తండ్రి ఏ అవస్థతో వచ్చి ఉన్నారో బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నజరేయుడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకొనుచున్నాను. ఆమేన్. కావలసినవెల్ల కనబడగలవు, ఇక కావలసినవెల్ల కనబడగలవు. ఏమి అడిగిన వారికి వేయునో తండ్రి, ఇచ్చి వేయునో తండ్రి. నిన్నుగా నాకేమి కొదువా నాదురుండా. ప్రార్థన చేద్దాం. అనేక కార్యములు ప్రార్థన ద్వారా జరుగుతున్నాయి. ఎవరు మౌనంగా ఉండొద్దు. రేపు ఆదివారం జరిగే మొదటి ఆదివారం పల్లకటిలో దేవుడు బైబిల్ మిషన్ ఆరాధన జరిగించుతున్నారు. వారికి ఘనంగా జరిగించని ప్రార్థన చేద్దాం. అలాగే మొదటి ఆదివారము, మొదటి మంగళవారం జరిగే స్వస్థత ప్రార్థనలు పలకడములు జరిగిస్తున్నారు. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి నెల 2వ మంగళవారము ప్రవచన వాక్యములు ఒరిస్సా గ్రామం నుంచి వస్తున్న మరి ఆ రాష్ట్రం నుంచి వస్తున్న ఆయన సేవకులను బట్టి ప్రతి 2వ మంగళవారము జరిగే కార్యములు ఘనంగా జరిగించండి. ఇది నీ ఏర్పాట్లు ఉన్నది ప్రభువా, మేము తలంచినది కాదు, మీరు ఏర్పాటు చేసినది తండ్రి. మీరు ఘనంగా జరిగించుకోండి అయా. మీరే బయలుపరచండి, మీరే బయలుపరచాలి తండ్రి అని ప్రార్థన చేద్దాం.
మౌనంగా ఉండొద్దు. 3వ ప్రార్థన. దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమయ్యా. నీ పాదముల ఎద్దకు మేము వచ్చి ఉన్నాం దేవా. నీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ పాదముల ఎద్దకు వచ్చిన వారు మనను ఆలకించే దేవుడవు. మా విన్నపములన్నీ నువ్వు అంగీకరించే తండ్రివి దేవా. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా మేము పాపులమయ్యున్నప్పుడు మా కొరకు నాయన నువ్వు కల్వరిలో రక్తాన్ని కార్చి మా కొరకు ప్రాణాన్ని అర్పించిన తండ్రి అయ్యా. నీ దివ్య రక్తముతో మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి నీతిమంతులుగా తీర్చి అయ్యా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాము మహాదేవా. నీకు వందనములు స్తుతులు ప్రభా. అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఈ రీతిగా కూడి నిన్ను స్తుతించుటకు నిన్ను కొనియాడుటకు ఇచ్చిన ఈ కృపకై వందనములు. ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు దేవా. నీకు స్తుతులు ప్రభా స్తుతులు అయా. ఎంతో మంది నశించిపోయి ఉండగా అయా మమ్మల్ని అయితే వారి కంటే మేము గొప్పవారు కాకపోయినా నీ రెక్కల చాటున మమ్మల్ని దాచి సంరక్షించి కాపాడి అయా నువ్వు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం కొరకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. నీకు వందనములు వందనములు యేసయ్యా మహోన్నతుడా. నీకు స్తుతులు ప్రభు అయా. ఈ రీతిగా నాయన ఈ స్థలాన్ని నాయన ఈ యొక్క మందిరాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభు నాయన. ఈ స్థలంలో మీరున్నారు ప్రభు. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి బిడ్డ నిన్ను చూడడానికి సహాయం చేయండి నాయన. నీ గొప్ప కార్యములు ఇక్కడ జరిగించండి నాయన. అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రిని నాయన. అయా మా దోషములన్నిటినీ క్షమించి ప్రభా నీ నామాన్ని మహిమపరచుకోదేవా. నీ బిడ్డలు ఇక్కడ నిలబెట్టుకున్నావు తండ్రి. నీ దాసురాలను వాడుకోండి ప్రభా. రెండంతరాత్మ శక్తితో నీ దాసురాలు నింపండి ప్రభా. అనేక రీతిలో నీ సువార్త నీ దాసులు ప్రభా ప్రకటిస్తూ ఉండగా ప్రభా అయా ఈ యొక్క నాయన ప్రభా ఈ సువార్త ద్వారా అనేకులు నీ సన్నిధానానికి రావడానికి సహాయం చేయండి అయా. మరణ ఛాయలో ఉన్న వారిని చీకటిలో ఉన్న వారిని నాయన వెలుగులోనికి రప్పించండి. నీ జీవపు వెలుగులోనికి ప్రతి బిడ్డ రావడానికి సహాయం చేయండి నాయన. నీ రాకడకు నాయన నీ రాకడ నాయన వాస్తవాలు తెలియజేయించుండగా ప్రభా నీ దాసులు ప్రకటిస్తూ ఉండగా నాయన ఎందరైతే వర్తమానములు వింటూ ఉన్నారో ప్రభా వారి హృదయములలో మీరు కార్యం జరిగించండి ప్రభా అయా. వారి హృదయాన్ని మెత్తన చేసి మంచి నేలను విత్తనముగా నాయన ప్రతి హృదయములో నీ వాక్కు ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీ వందనములు అయా. సంబరకోటలో నీ ఇచ్చిన సేవకై వందనాలు నాయన. మందిరములో ప్రార్థిస్తున్న బిడ్డలకై నీకు వందనములు ప్రభా. అలాగనే నాయన రంగంపేటలు ఇచ్చిన మందిర విశాలకై వందనాలు ప్రభా. ఇందులో నాయన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మనమును వింటూ ఉన్నావు తండ్రి. నువ్వు ఉత్తరం ఇస్తూ ఉన్నావు దేవా. నీకు వందనములు స్తుతులు ప్రభా. అలాగనే పల్లకడేములో నాయన అయా నువ్వు ఇచ్చిన యొక్క సహాయకై వందనాలు ప్రభా. అక్కడ కూడా అనేకులు వచ్చినాయన నీ జీవపు వెలుగు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన అయా. అనేక ఆత్మలను అక్కడికి మీరు రప్పించండి ప్రభా. గొప్ప కార్యం అక్కడ జరిగించండి. అద్భుత కార్యములు అక్కడ చేయండి. ఆశ్చర్య కార్యములు అక్కడ జరిగించండి ప్రభా అయా. అక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు నిన్ను చూసే కృప దయచేయండి అయా. వారి కన్నులను ముట్టండి ప్రభా అయా. అంధకార సంబంధమైన ఓ లోక నేత్రములను తీసివేసి మరో నేత్రాలను తెరవండి ప్రభా. నిన్ను చూచులాగున మీరు సహాయం చేయండి. నీ మహిమను అక్కడ ఉంచండి ప్రభా అయా. అనేకుల మందిరములోనికి రావడానికి సహాయం చేయండి. నీ చిత్తము నాయన రేపు నాయన అయా నాయన ఫస్ట్ ఆదివారం అక్కడ జరుగుతుండగా ప్రభా అనేకులు వచ్చి నాయన నీ వాక్యమి నీ నాయన సంతోషించుటకు నీ కృప అక్కడ దయచేయండి నాయన. అనేకులు నడిపించండి నాయన. మొదటి మంగళవారంలో కూడా జరిగిన ప్రార్థన కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేకుల కూడికి రావడానికి మీరు సహాయం చేయండి. అనేక హృదయాల్లో ప్రేరేపణ పుట్టించండి
జరిగించండి ప్రభా. నువ్వు గొప్ప కార్యాన్ని జరిగించండి. నీ చిత్తమైతే నాయన వరుస రాష్ట్రం నుండి నీ దాసుల్ని కూడా తోడుకుని రండి అయా. రెండో మంగళవారం అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా నువ్వు ఒక సేవను జరిగించండి ప్రభా. నీ దాసులతో భారం కలిగి ఉన్నారు అయా. అనేక ఆత్మల కొరకు ప్రభా అయా నాయన దాహం కలిగి ఉన్నారు ప్రభా అయా. భారభరితమైన హృదయాలు మీరు చూడండి ప్రభా. అలాగనే నాయన నీ దాసుని అయా వరుస రాష్ట్రుని తోడుకుని వచ్చి ప్రభా అనేక ఆత్మలకు నాయన ఓ సేద తీర్చే కుమారులుగా బిడ్డలు కూడా మీరు వాడుకోండి ప్రభా. నీ ఆత్మ శక్తి ద్వారా ఆ కుమారుని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. అనేకులు ప్రభా సమస్యలు ఇరుకులు నాయన ప్రభా శోధన బాధల నుండి అనేకులను మీరు విడిపించండి నాయన. మీ దాసుల్లో నుండి మీరు మాట్లాడండి. ఈ సేవ అద్భుతకరంగా జరిగించండి, అభివృద్ధి పరచండి. అనేక ఆత్మల్ని తోడుకురండి ప్రభా. నువ్వు సహాయం చేయండి. నీ రాజ్యం కట్టే పనిలో నీ దాసులు నాయన ప్రయాసపడుచుండగా మీరు సహాయం చేయండి నాయన. అయ్యా నీ కాడిని మోయించున్నారు ప్రభా. నువ్వు గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నాను అయ్యా. అద్భుతకరుడు నువ్వు, నీ పేరే ఆశ్చర్యకరుడు, నీ నామమే అద్భుతకరమైంది కదా ప్రభు. అయ్యా నువ్వు గొప్ప కార్యములు చేసి అనేకులు ప్రభా చిక్కులతో సమస్యలతో శోధనలతో అయ్యా బలహీనలతో రుగ్మతలతో నాయన శాంతితో ఉన్న కుటుంబాలకు నాయన నీ దాసుల ద్వారా నాయన వాదార్పును నెమ్మదిని మీరు కలిగించి అనేక ఆత్మలను వెలుగులోనికి నడిపించమని అడుగుచున్నాను. సేవను అభివృద్ధి పరచండి ప్రభువా. నీ చిత్తములో ఇది జరిగించండి. మా ఇష్టము కాదు దేవా, నీ ఇష్టమే నీ చిత్తమే సిద్ధించమని అడుగుచున్నాను తండ్రి. నీ రాకడ బహు సమీపమై ఉంది కనుక ప్రభువా మేమందరము సిద్ధపడుటకు నీ కృప మాకు దయచేయండి. ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్మని శబ్దము వినగానే అయ్యా రెప్పపాటులో మార్పు పొందే అనుభవాలు మాకు దయచేయండి అయ్యా. లోకమాల ఉండదయ్యా, లోకమాల ఉంటేనైనా మేము నాయన రెప్పపాటులో నీలో చేరలేమయ్యా. ఈ లోకానికి వేరుగా మేము జీవించడానికి సహాయం చేయండి అయ్యా. లోకములో మీరు మమ్మల్ని ప్రత్యేకించి నీ బిడ్డలుగా నీ జ్యోతులుగా మమ్మల్ని వెలిగించుకోమని అడుగుతున్నాను. సహాయం చేయండి దేవా, దర్శించండి అయ్యా. అలాగే నీ సేవను అభివృద్ధి పరిచి అనేక ఆత్మల్ని సన్నిధిలో వెలిగించబడడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగనే తండ్రి అయ్యా సండ్రేడు నుండి రాయవరం నుండి వస్తున్న బిడ్డలను దర్శించండి. ఆ బిడ్డలను మీరు వాడుకోండి ప్రభా. ఇంకా అనేక నూతన ఆత్మలు రావడానికి మీరు సహాయం చేయండి నాయన. నీ దాసులు ఎక్కడైతే వర్తమానం వింటి ఉన్నారో ఆ వర్తమానంలో ప్రతి హృదయంలో ఫలించులాగిన కృప దయచేయండి నాయన. అలాగనే ప్రభు ఈ రంగంపేట మండలాన్ని కదిలించండి నాయన. ఈ యొక్క రంగంపేట గ్రామాన్ని దర్శించండి ప్రభా. అనేకులు నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. అలాగనే వలసలే నుండి వస్తున్న బిడ్డలను దర్శించండి. ప్రతి ఒక్కరూ నిన్ను వెతికి నీ దగ్గర నుండి ఉత్తరం పొందుకునే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ రాజ్యానికి సిద్ధపరచుకోమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే యవన బిడ్డలు ప్రభా అయా కిషోర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా అలాగే వంశీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే డాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ బిడ్డలు నీ కొరకై వాడబడడానికి సహాయం చేయండి. ఆ బిడ్డలకు కావలసిన అవసరతలు మీరు తీర్చమని అడుగుచున్నాను. ఆ బిడ్డల ఆశలు అంశాలు మీరు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నాకైతే తెలియదు, నీకు తెలుసు ప్రభా. ఆ బిడ్డలకి ఏది అవసరమో, ఏ నాయన ఏ జాబ్ అవసరమో, ఏ రీతిలో బిడ్డలను నడిపించుకుంటావో ఆ రీతిలో బిడ్డలను నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. అలాగనే ప్రభా సులువుగా చిక్కులు పెట్టే పాపముల నుండి బిడ్డలు నాయన పడిపోకుండా నీ కంచి బిడ్డల చుట్టూ వేసి నీ స్తంభాలుగా సేవలో వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు సహాయం చేయండి. అలాగనే ప్రభా నాయన సహోదరి నాయన ప్రభా అయా నాయన నాయన పరిచర్యలో పాల్పొంచున ఆ యొక్క వంటలు చేసే తల్లిని కూడా మీరు దీవించి ఆ బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. అనేకులు నీ వైపు త్రిప్పబడుటకు నాయన ఈ గొప్ప సువార్త సాగుచుండగా వారు పాలు పొందుచుండగా బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు ప్రభా. ఇంకా అనేకులను మీరు తోడుకురండి నాయన.
నాయన నీ యొక్క నాయన నా బాటలో అనేకులు నడవడానికి కృప దయచేయండి నాయన. అలాగనే రాణిని దర్శించు ప్రభా, ఆ బిడ్డను కూడా నాయన ఈ యొక్క నాయన ప్రభా నీ సన్నిధిలో బలవంతురాలుగా ఒక సాక్షురాలుగా బిడ్డను వాడుకోండి ప్రభా. నాయన నువ్వు సహాయం చేయండి, కుటుంబాన్ని ఎత్తి పట్టుకోండి. అలాగనే ప్రభా నాయన మేఘనాన్ని కూడా నాయన జ్వరంతో తన బిడ్డను విన్నా బిడ్డను స్వస్థపరచండి, శ్యామను దీవించండి, బిడ్డలు బలపరిచి వాడుకోండి. ఏ స్థలంలోనే ఎక్కడున్నా నీ సాక్షులుగా బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి నాయన. అలాగనే ప్రభా నాయన నా కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సన్నిధిలో బలవంతులుగా వాడుకోండి ప్రభా. జ్ఞానాన్ని మీరు దయచేయండి. వరుస రాష్ట్రం భాష గారు రానయ్యి ఉంటుండగా తర్జుమా చేసేటువంటి జ్ఞానము నువ్వు ఇస్తేనే కానీ రాదు కదా ప్రభా. నీ చిత్తములో నువ్వు వాడుకోమని నీకు అప్పగించుకుంటున్నాను. తప్పకుండా ప్రభా నీకు మహిమ తెచ్చే కుమారుడుగా వాడబడడానికి మీరు సహాయం చేయండి. ఈ ఆత్మ బిడ్డ మీద ఉంచండి నాయన, సహాయం చేయండి, సేవను అభివృద్ధి పరచండి. నీ దాసుడు కూడా ప్రభా నాయన రాష్ట్రం నుండి నీ దాసుడు కూడా రావడానికి కూడా మీరు సహాయం చేయండి నాయన. గొప్ప కార్యం ఇక్కడ జరిగించమని అడుగుతున్నాను, అద్భుత కార్యాలు ఇక్కడ జరిగించమని అడుగుతున్నాను, అనేక ఆత్మలను మీరు నడిపించుకోమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు సహాయం చేయండి, వాడుకోండి ప్రభా. అలాగే నీ దాసులు దాసురాలు ఆశయాలు మీరు తీర్చి నీ నామానికి మహిమకరంగా నడిపించుకోమని. అలాగనే ప్రభా ఇప్పుడు వాక్య పరిచర్య చేయించుండగా నీ దాసులు ఆత్మశక్తితో నింపి మాకు కావలసిన వర్తమానము నీ దాసుల్లో నుండి మాకు దయచేయమని అడుగుతున్నాను. అలాగనే ప్రభా బలహీనమైన బిడ్డలందరినీ బలపరచండి ప్రభా. నీ శక్తి ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. సిక్కులు సమస్యలు శోధనతో బిడ్డలకు విడుదల దయచేయమని, అన్ని విధాల నీ కృపా కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని, జరగనన్న కార్యక్రమంతో నీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని, మీరే ఇక్కడ నాయన ఆదరించే వరకు నీ ఆత్మధైర్యంలో కార్యక్రమం జరిగించుకోమని మా కొరకు రానైనా యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఈ మనస్సులోనివి నెరవేరును, ఈ కాని మనస్సులో నీవి నెరవేరును, క్షేమముగా నీయుండవలయును, చింత లేకుండా నీవు చింత లేకుండా గనుక నాకేమి కొదువా నాదుడుండా. నాలుగో ప్రార్థన. మౌనంగా ఉండొచ్చు. దేవుడు మన పక్షమున ఉన్నారు, మనకు అసాధ్యం పెట్టి ఏమీ లేదు. నాలుగో ప్రార్థన. అందరూ ప్రార్థన ఉన్నాం. సహాయం చేస్తున్నారు ప్రభా. మీకు ఆయన ప్రసన్నత కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి ఆయన మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు చెప్పి జీవించండి ప్రభా. ప్రతి వారి అవసరాలు మీరు తీర్చండి ప్రభా. ఎవరికి ఏమి కావాలో మీరు అనుగ్రహించుకొని చూస్తున్నాను ప్రభా. ఆయన ఈరోజు జరగబోయే ప్రార్థన అంతట్లో మీకు తోడుగా ఉంచండి నాయన. ఆదించి ఆరాధనలో తోడుగా ఉంచమని కూర్చున్నాను ప్రభా. మీకు జరగబోయే ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. సేవనానికి ముందుగా వ్యక్తిపరచమని కూర్చున్నాను ప్రభా. ఒక్కరితో మాట్లాడండి ప్రభా. ఇలాంటి గ్రామాన్ని కలిగించండి ప్రభా. మండలాన్ని కలిగించి నాయన నీకు ముందు రక్షించుకోమని కూర్చున్నాను ప్రభా. ఆయన నాయన రోగాలు స్వస్థపరచండి ప్రభా. పాపలను రక్షించండి ప్రభా. ఇదిగో నాయన విగ్రహాలు మీతో మాట్లాడండి ప్రభా. తొందరగా మార్చండి ప్రభా. అందరితో మాట్లాడండి ప్రభా. ఆయన ఎక్కడెక్కడ స్థలాలను మేము పరుస్తున్నారు బిడ్డలని ఆశీర్వించి జీవించండి ప్రభా. ఆయన ఈ మందుని దూతాలతో భక్తులతో నాయన పరమందు నాయన మహిమ పరచబడుతున్న మా యేసయ్య నీకు వందనాలు ప్రభా. నీరైనా రాకడికైనా సిద్ధపరచండి ప్రభా. ఆత్మస్థితుల ముందు నడిపించండి ప్రభా. ఆత్మస్థితుల ముందు ఆయన జ్ఞానం కలిగి జీవించేందుకు దయచేయండి ప్రభా. లోక జ్ఞానంతో నేర్పండి ప్రభా.
ఆయన నిజమే జ్ఞానంతో నిలబడి ప్రభావం సహాయం చేయండి. సేవలు చదువుతూ ప్రార్థిస్తున్న ప్రభా రాయబోయే ఎగ్జామ్స్ తోడుకోవచ్చండి, చదువులు తోడుకోవచ్చండి ప్రభా. మంచి జాబ్ మీద చదువుపరచుకుని అడుగుతున్నాను ప్రభావం సహాయం చేయండి. ప్రార్థన మేఘా శ్యామలు దీవించండి ప్రభావ. మేఘా ప్రభావ సంపూర్ణ స్వస్థత ఇచ్చండి. వేసుకొస్తున్న మందుల్లోని రక్త ప్రోక్షించండి, సంపూర్ణ భాగంగా అనుగ్రహించండి ప్రభా. ఆయన నీళ్ళను నడిపించండి ప్రభా. నాయన బిడ్డలు ఆత్మస్థులను నడిపించండి ప్రభా. నాయన సహాయం చేయండి ప్రభా. ముట్టండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన తల్లిదండ్రులను దీవించండి ప్రభా, కుటుంబం దీవించండి ప్రభా, బంధువులను దీవించండి ప్రభా, సహాయం చేయండి. ఇదిగో నాయన ప్రభా సండ్రీడు రాయవరం నుంచి పెట్టిన పరకాలను చూసిన బిడ్డలు ప్రభా. ఆయన దొడ్డు వంటి బిడ్డలందరూ మీరు దీవించండి. ఒడిసి తెలిసిన బిడ్డలు మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభావం సహాయం చేయండి. ప్రభావం సహాయం చేయడానికి కూడా నాలోని బలహీనతను మీరు ముట్టండి ప్రభా. సంపూర్ణంగా స్వస్థత ఇచ్చండి ప్రభా. నరములను ఎంట్లను కేళ్ళను ముట్టండి ప్రభా. ఆయన నీళ్ళ ప్రభా ముందుకు నడిచేకలకు దయచేయండి ప్రభా. ఆత్మశక్తుల ముందుకు నడిపించుకొని అడుగుతున్నాను ప్రభా. మాతో ప్రార్థించే బిడ్డలందరూ మీరు పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఏ స్థలాల్లో నేను మేము కలుస్తున్నారు, ఎక్కడ ఆరాధిస్తున్నారు అక్కడ బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభా. ఇదిగో నాయన ఎక్కడెక్కడ మీటింగ్లు జరుగుతున్న బిడ్డలందరూ మీరు బలపరచండి, దీవించండి ప్రభా. ఈ రెండవ రాత్రికి అనేక మందిని సిద్ధపరిచిన ఈ వాడుకొని నడిపించుకొని అడుగుతున్నాను ప్రభా. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన దయచేయమని మాతో రాని ఏ పరిశుద్ధ మారి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువును పరిశుద్ధులను ఇక ప్రభువు దూతలను పరిశుద్ధులును విభవమసలుచు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా గనుక నాకేమి కొదువా నాదుడా. ఐదో ప్రార్థన. ఆరాధన జరుగుతున్నప్పుడు మీరు ఆరాధన బలపరచుకుంటారు. మంగళవారం ఆత్మను బలపరచుకుంటారు, కలిగించుకుంటారు, ఎంతో ఘనంగా చూపించుకుంటారు. బిడ్డలందరినీ కూడా ఇంకా తోడుకున్నారు. బిడ్డలందరికీ కూడా ఏ సమస్యలు
ఈ కదన సహాయ యాంబు మనకు గల్గు అనుదినము తండ్రి మాన ఆకరలు తీర్చున్ మాన ఆకరలు తీర్చున్ ధనుగానా కేమి హృదువా నాదుడుండా. మరో ప్రార్థన పలకిన మందిరం కోసం, ఆదివారం కోసం, మంగళవారం కోసం, అక్కడ ఆశీర్వాద భోజనం కొరకు, అలాగనే గృహప్రవేశం కొరకు, అన్ని కొరకు ప్రార్థన చేద్దాం. బలపరుచుంటే తండ్రి నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు. నేను ఎవరైతే కష్టాలతో ఉన్నారో తండ్రి ఆ కష్టాలు తీర్చి తండ్రి నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఆ ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఏసయ్య ఎవరైతే ఏ బాధలతో ఉన్నారో తండ్రి ఆ బాధలు తీర్చి తండ్రి నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా అలాగే కిడ్నీలు పాడైపోయిన వారు నా తండ్రి నైనా కిడ్నీలు బాగు చేయండి తండ్రి నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఆ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి తండ్రి ఆ రాళ్ళు కరిగించండి తండ్రి నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా అలాగే తండ్రి ఎన్ని పసుపు పాడైపోయిన వారు నా తండ్రి నేను ఎన్ని పసుపు పాడైపోయిన వారిని బాగు చేయండి తండ్రి నేను ఏసయ్యాని కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన పచ్చవాతంతో లాగిన వారు ఉన్నారు తండ్రి నాయన పచ్చవాతంతో లాగిన వారిని అందరినీ కూడా నాయన ముట్టు తండ్రి నేను ఏసయ్య బాగు చేయి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన ఊపిరితిత్తులు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి నాయన ఊపిరితిత్తులు ముట్టి తండ్రి బాగు చేయి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన ఏసయ్య సుఖులైన వారు ఉన్నారు తండ్రి నైనా సూపులైన వారికి నాయన సూపుని విడుదల చేయండి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పాడలేని వారు ఉన్నారు తండ్రి పాడలేని వారిని ముట్టండి నడిపించండి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా చేతులు లేని వారు ఉన్నారు తండ్రి నైనా చేతులు లేని వారిని బాగు చేయండి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా మతి లేని వారు ఉన్నారు తండ్రి ఆ మతి లేని వారికి నైనా మతిని తెరవసేయి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా కృషి వ్యాధితో ఉన్నారు తండ్రి నైనా కృషి వ్యాధులను బాగు చేయండి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా జబ్బుగుడి విరిగిపోయిన వారు నా తండ్రి నైనా జబ్బుగుడిని అతికెట్టి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోండి ఆదరించండి పోషించండి తండ్రి బలపరుచు తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా రేపు ఆదివారం జరిగిన ప్రార్థనలో నువ్వు తోడుగా ఉండి తండ్రి ఆదివారం చక్కగా జరిపించదండి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే మంగళవారం స్వస్థ ప్రార్థన తండ్రి ఆ ప్రార్థనలో నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి నేను ఏసయ్య చక్కగా జరిపించదండి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా అలాగే తండ్రి ఇంకా ఎవరైతే గుహాలో చేస్తున్నారో తండ్రి ఆ గుహాల్లో నువ్వు ఉండి చక్కగా జరిపించండి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. ఎవరైతే మందిరాలు కడుతున్నారో తండ్రి మందిరాలు కట్టి వారికి నాయన సహాయం చేయండి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన ముట్టండి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన షుగర్ బాధతో ఉన్నారు తండ్రి నైనా షుగర్ బాధను తీసివేసే తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నాయన బీపీతో ఉన్నారు తండ్రి నైనా బీపీని తీసివేసే తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ఇంకా ఎవరికైతే బాగోలేదో తండ్రి అన్ని బాగు చేయండి తండ్రి నేను ఏసయ్య నీ కొందనాలు నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ కూడా దీవించండి ఆశీర్వించండి తండ్రి.
అలాగే రాని వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నేను ఈ చిన్న సంఘాన్ని పెద్ద సంఘంగా చేయతండి నేను ఇంకా చాలా పెద్ద సంఘం చేయాలి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఇక్కడ ఎవరైతే ఏ బాధలతో వచ్చారో, ఏ ఆదలతో వచ్చారో తండ్రి, ఏ అప్పుల బాధలతో వచ్చారో తండ్రి, వీళ్ళందరినీ కూడా ముట్టండి తండ్రి, బాగు చేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్క వ్యాపారస్తులను దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నేను అలాగే పొరుగురు లైన్కి వెళ్ళి వారిని అందరినీ కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నైనా కోర్టు సిక్కులతో ఉన్నారు తండ్రి, నైనా కోర్టు సిక్కుల్ని విడుదల చేయతండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పోలీస్ కేసులతో ఉన్నారు తండ్రి, నైనా పోలీస్ కేసులను విడుదల చేయతండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారు తండ్రి, నైనా భార్య భర్తలను కలుపుతండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా గర్భ సంచి పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి, నేను గర్భ సంచి పాడైపోయిన వారిని ముట్టండి, బాగు చేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా పిల్లలు లేని వారు ఉన్నారు తండ్రి, పిల్లలు లేని వారికి నైనా పిల్లలు కలగజేయతండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా నీరేసుకున్న వారు ఉన్నారు తండ్రి, నీరేసుకున్న వారిని ముట్టండి, మంచి పానములు తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ఉద్యోగం లేని వారు ఉన్నారు తండ్రి, నైనా ఉద్యోగాలు లేని వారికి నైనా ఉద్యోగాలు తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా 1వ తరగతి కానించి 10వ తరగతి వరకు పరీక్షలు రాస్తున్నారు తండ్రి, ఆ పరీక్షల్లోనూ ప్రతి ఒక్కరిని పాస్ చేయతండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా మంచిగా చేసే పని పట్ల తోడుగా ఉండి నడిపించండి తండ్రి. నైనా అలాగే కిషోర్ గారు ఉన్న పని పట్ల తోడుగా ఉండి నువ్వు నడిపించు తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే అమ్మగారి నాయకుని కూడా దీవించండి, ఆశ్రయించండి. నైనా ఆ సేవలో వాడుపడాలి తండ్రి. నేను ఏసయ్యా ఇంకా నాయన పెద్ద సేవగా చేయాలి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. యేసయ్యా ఎవరికి ఏమీ లేదో అది నువ్వు విడుదల చేయతండి. నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నైనా అలాగే వరుసల నుంచి వచ్చిన వారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నైనా పల్లగడ నుంచి వచ్చిన వారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే వేనగోళ్ళ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే రాయవారం నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే సెంట్రల్ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఇంకా పొరుగు నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆయన ఇక్కడ వంటలు చేసిన వారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే వడ్డించిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అలాగే రంగంపేట నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆయన ఈ రంగంపేట మండలం అంతా మార్చండి. నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. ఆయన ఇక్కడ ఉన్న వారిని అందరినీ నాయన మార్చండి తండ్రి. ఆయన నీ సేవలో బాడుపడాలి తండ్రి. నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఈ చిన్న సంఘంగా పెద్ద సంఘంగా చేయతండి. నేను యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని ఆదుకోండి, ఆదరించి పోషించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. జనాకుని ఇష్టం జనామచు ఇక జనాకుని జనమొచ్చును తనకు ఇష్టము గాని జనమును ధరికి రానియడు రానియడు గనుక నాకేమి కొదువా నాదు డోండా. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరూ లేచి నిలబడతాం. ఏడవ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం నుంచి నీ రెక్కల చాట భద్రపరిచినందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి, ఈరోజు శనివారం దినమందు తండ్రి
మా అందరం స్తుతి చేద్దాం. ఆయన ఈ విధంగా కలుసుకున్నాం. ఆదివారం ఘనంగా జరిగిస్తాం. స్తోత్రాలు తండ్రి. మంగళవారం స్థుతిగా అలాగే జరిగిస్తాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాలేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎండ వల్ల కానీ వేడి వల్ల కానీ ఆయన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాయన ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన ఈ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి పల్లకడే మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మంగళవారం జరిగిన కార్యక్రమం బట్టి నీకు ప్రార్థన చేయించున్నాం తండ్రి నాయన. ఘనంగా జరిపించుకున్నందుకు నాయన నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన రేపు జరగబోయే తండ్రి ఆరాధన కార్యక్రమం అయినా మొదటిగా జరుగుతున్నది తండ్రి. ఈ మహిమను నాయన ఆ మందిర ప్రవేశంలోకి జరిగించినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఘనంగా జరిపించుకోండి నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన వచ్చే మంగళవారం నుంచి నాయన కార్యక్రమం జరుగుతున్నది తండ్రి నాయన. మహిమ స్వస్థత ప్రార్థన మందిరంలో తండ్రి నాయన నాయన ఎంతో ఘనంగా జరిపించుకోండి నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డలు వచ్చిన కృప దయచేయండి, వందనములు తండ్రి నాయన. స్తోత్రము తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆయన అనేక దూర ప్రాంతాల నుండి నాయన వచ్చేలా కృప దయచేయండి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మారు మనసు కలిగిన ఆయన నీ మందిరంలో ప్రవేశించే భాగ్యం దయచేయండి నాయన. వారందరికీ రక్షణ భాగ్యం కలగజేయండి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వారికి మారు మనసు కలిగించండి నాయన. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆ మందిరం చుట్టూ నాయన నీ కంచి కాపుదల ఉంచండి నాయన. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన ఈ ప్రార్థన శాలను బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అంశంలో నెరవేర్చండి నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అనేక జనాంగాన్ని నాయన తీసుకుని రండి నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రతి గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారందరినీ నాయన రక్షణ భాగ్యంలోకి నాయన నడిపించండి నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి ఒక్కరి అంశం నెరవేర్చడం తీసుకొస్తావని నా ఈ చిన్న పాదని పాదాల చర్చలు చేర్చుకుంటావని యేసు వారి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలోనే వాలించియున్నావు. అన్ని ప్రార్థనలోనే వాలించియున్నావు. అన్నిటిలో మహిమ అందుకున్నావు. అన్నిటిలో మహిమ అందుకున్నావు దేవా తండ్రి మీకు దినదిన స్తుతులు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. మా విన్నపము విన్నా నాదా స్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, 7 ప్రార్థన 7 ఆత్మతో నింపివేసి ఆయన ప్రార్థన జరిగించాలి తండ్రి. ఇక్కడ వాక్య ధ్యానంలోకి వెళుతుండగా మీరే మహిమ గంధపొందుకోమని యేసు వారి నామం అడుగుచు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.